హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అసలు అనవసరమైన వివాదాలలో తలదూచకండి. అలాగే మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి, చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక కొందరి ప్రవర్తన వలన మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆవేశం అసలే పనికిరాదు. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు పెట్టకపోవడమే మంచిది. అలాగే ప్రతి విషయంలోనూ పెద్దల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇతరులపై అస్సలు ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా కొంత ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి. ఎవరైతే విదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే విలువైన వస్తువులను డాక్యుమెంట్లను పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలు ఈరోజు చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక అన్ని విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి కాబట్టి కాస్త పొదుపు చేయండి. అలాగే రుణ ప్రయత్నాలు కూడా అంతగా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా నష్టదాయకంగా ఉంది. చాలా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నందున దైవసేవ మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మంచి కార్యక్రమాలన్నీ కూడా శ్రమ పడితేనే కానీ పూర్తి కావు. కుటుంబ సభ్యులతో విభేదాలతో సతమతమవుతారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. సన్నిహితుల దగ్గర అవుతున్న వేళ మళ్ళీ కొన్ని అవంతరాలనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల పనిభారాన్ని కూడా పైన వేసుకొని ఇబ్బంది పడతారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సంయమనం అనేది కొంత అవసరం. విద్యార్థులకు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.